అద్భుతంగా ఉంటుంది ఆల్వేస్. సో మీరు స్టేజ్ మీద ఉండాలి. ఎందుకంటే ఒక పాట మాకు వినిపించాలి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ స్వాతి రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బీమ్స్ గారు. ఇల్లుబాయ్ ఒళ్ళుబాయ్ ఓ రామ రామ కల్లుబాయ్ పళ్ళుబాయ్ ఓ రామ రామ సెల్లుబాయ్ సిమ్ముబాయే ఓ రామ రామ ముద్దు ముచ్చడంత బాయ ముద్ది పళ్ళు రాలిబాయే వామ్మో వాయ్యో వల్లెంకలో నేనే చేద్దు సొల్లెంకలో వామ్మో వాయ్యో వల్లెంకలో నేనే చేద్దు సొల్లెంకలో. మ్యూజిక్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మళ్ళీ వేదిక మీదకి పిలుస్తాను నేను. అండ్ ఇప్పుడు ఇద్దరిని కలిపి పిలిచేద్దాం అని అనుకుంటున్నాను వేదిక మీదకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, ఎస్పెషల్లీ ఇంత మంచి సినిమానిచ్చి సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఈ కాంబినేషన్ని ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాం. ఎస్ఎల్విసి అమేజింగ్ బ్యానర్, అమేజింగ్ ప్రాజెక్ట్స్ని మనందరికీ ఇస్తున్న బ్యానర్. సో సుధాకర్ చెరుకూరి గారిని, అండ్ ఎస్ ఆయన సినిమాతో, ఆయన కామెడీ టైమింగ్తో, ఆయన టేకింగ్తో భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ సూపర్ సక్సెస్ని మనందరికీ అందించిన కిషోర్ తిరుమల గారు, ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్ ఉన్న వైరల్ అయ్యే డాన్స్ చేసి ముందుకు ప్రమోషన్స్ని తీసుకెళ్ళిన డైరెక్టర్ గారు అంతా సిద్ధం అంటున్నారు ఆయన ఎక్సర్సైజ్ చేసి మరి. ఓకే, సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సీరియస్లీ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. హిలేరియస్గా ఉండింది ఫిలిం అయితే. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ సుధాకర్ గారు, ఇవాళ మీరు మినిమం ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. ఓకే కదా మీకు? మాట్లాడాలని ఉంది కానీ ఎల్విస్ని బయటికి తీద్దామని. ఎల్విస్ని బయటికి తీసుకొస్తున్నారా సుధాకర్ గారు? ఓకే, కాన్సెప్ట్ని మార్క్ మీరు మాట్లాడండి, నాది కూడా మీరు. అంటే ఇప్పుడు మీలోంచి బయటకు వచ్చే మీ అంతరాత్మ కిషోర్ గారు. ఓకే, ఇది ఫస్ట్ ఆయన అంతరాత్మ స్పీచ్ అండి, దాని తర్వాత మీ స్పీచ్. ఫస్ట్ నాది సరిగ్గా మాట్లాడితే తర్వాత ఆయన మాట్లాడతా. అందరికీ ఇది నాదే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నామో, సో నేను థియేటర్స్లో 3 విజిట్స్ చేశాను.
సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% కంటే ఎక్కువ రీచ్ అయ్యాం. సో సినిమా చూస్తున్నసేపు అసలు ఎక్కడ మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారుతో టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫన్, స్పెయిన్లో సత్య, తర్వాత త్రూ అవుట్ వెనిల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చి ఏంటంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు వాడితో, మనకు సపోర్ట్ లాగా ఉండే క్యారెక్టర్. యాస్టీజ్ ఆషిక పక్కన ఉండే సత్య క్యారెక్టర్ ఏంటంటే వాడు తప్పు చేసినా సరే వాడు డైలాగ్ క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుంది, మన అవసరం కోసం హుండీలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్లు కాదు మేడం, అంటే చేసేది చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్గా ముందుకెళ్దాం అనుకున్న క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అన్న, సో నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ అంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ దుబాయ్ సీను సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న ఇస్ బ్యాక్. సో హిలేరియస్గా ఉంది ఆయన సీన్, ఆ క్యారెక్టర్. మనం మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి. ఫైనల్ కాదు, నేను డింపుల్ హైతి గారి గురించి, ఆషికా గారి గురించి చెప్పాలి. మీరిద్దరు థియేటర్లో చేసిన డ్యాన్స్కి నాకు వచ్చిన వీడియోస్కి యాక్చువల్లీ నేను సోషల్ మీడియాలో ఉండను. చాలామందికి ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎక్కడ ఉండను, నాకు ఏమీ తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి లేదా ఎవరైనా ఫోన్లో వీడియో ఎవరైనా పెడితే తప్ప నాకు అది చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప ఇది వర్కౌట్ అయింది, ఇది అయింది అంటే నాకు తెలియదు అది. బట్ నాకు చాలామంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది వాంబోవాయో షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్ చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు ఆ రోజు. అండ్ Hi, can I get my masala? నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, అది చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప ఇది వర్కౌట్ అయింది, ఇది అయింది అంటే నాకు తెలియదు అది. బట్ నాకు చాలామంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది వాంబోవాయో షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్ చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు ఆ రోజు. అండ్ మన హీరో నా దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఎప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరు అంటారు నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు అని. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చింది అని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్లో ఒక స్పెషల్గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. మీకు నేనేం చేశానో, ఏం పాటలు చేశానో, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కలవాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదంలా మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుని చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డనైనందుకు, మీ మనిషినైనందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్. మీ ట్యూన్ ఎలా అయితే ఒక ఫ్లో లాగా అలా ప్రవహిస్తూ ఉంటుందో మీ స్పీచ్ కూడా అలానే ఉంటుంది.